చార్ట్‌లో అప్ ట్రెండ్‌ని యాక్చువల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి 2 సింపుల్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. హైయర్ హై అండ్ హైయర్ లో. ముందుగా హై అండ్ లో అంటే ఏంటో చూద్దాం. ప్రైస్ పైకి మూవ్ అయ్యి అక్కడి నుంచి కిందకి టర్న్ అయిన పాయింట్ ని హై అంటాం. అలాగే ప్రైస్ కిందకి మూవ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పైకి టర్న్ అయిన పాయింట్ ని లో అంటాం. ఇప్పుడు హైయర్ హై చూద్దాం. ఒక స్టాక్ ఫస్ట్ 100 రూపీస్ నుంచి 120 వరకు పెరిగింది. తర్వాత కొంచెం కిందకు వచ్చింది. మళ్ళీ పైకి వెళ్లి 130 రీచ్ అయింది. ఇక్కడ సెకండ్ హై 130, ఫస్ట్ హై 120 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి 130ని హైయర్ హై అంటాం. ఇప్పుడు హైయర్ లో. ఫస్ట్ స్టాక్ 120 నుంచి 110 వరకు కిందకు వచ్చింది. తర్వాత పైకి వెళ్ళింది. మళ్ళీ కరెక్షన్ వచ్చి 115 దగ్గర ఆగింది. ఇక్కడ సెకండ్ లో 115, ఫస్ట్ లో 110 కంటే ఎక్కువ. కాబట్టి 150ని హైయర్ లో అంటాం. కానీ ఒక హైయర్ హై లేదా హైయర్ లో కనిపించిందని వెంటనే స్టాక్ బై చేయాలని కాదు. ఈ చార్ట్ స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేయడానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్ మాత్రమే. మార్కెట్ ని కంప్లీట్ గా అనలైజ్ చేయడానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్ ట్రెండ్ లో హైయర్ హై అండ్ హైయర్ లో అర్థమైంది కదా. మరి మార్కెట్ డైరెక్షన్ రివర్స్ అయ్యి కిందకు మూవ్ అయితే నెక్స్ట్ వీడియోలో డౌన్ ట్రెండ్ అంటే ఏంటి అని సింపుల్ ఎగ్జాంపుల్ తో నేర్చుకుందాం. మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. లెర్న్ స్మార్ట్, థింక్ లాంగ్ టర్మ్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. నేను సెబీ అడ్వైజర్ ని కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.